So guys, 301 Diaries Q&A session is back after a very long time. మీరు మీ క్వశ్చన్స్ ని వీడియో రూపంలో రికార్డ్ చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్స్ లో మీరు అప్లోడ్ చేయండి. క్రేజీ ఉండాలి మీ వీడియోలు అసలు. అప్పుడే కదా కొత్త బాల్ వీడియో వచ్చేది. సో సబ్మిట్ యువర్ సబ్మిషన్స్ అండ్ లెట్స్ టుగెదర్ మేక్ అ బ్యాంగర్ 301 Diaries వీడియో. ఎనీవేస్ లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు దిస్ వీడియో నౌ. యో వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. ఇవాళ మళ్ళీ మనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్లేటెంట్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఇన్స్టాగ్రామ్ స్పేస్ ని కంపరం పుట్టించే యాటిట్యూడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీద రియాక్ట్ అవ్వబోతున్నాం. ఇప్పుడు ఒక యాటిట్యూడ్ బాయ్ ని గుర్తుపట్టడం ఎలా? సింపుల్, వాళ్ళ ఫ్యాషన్ సెన్స్. అండ్ అది వాళ్ళలో ఒకడు బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ కమ్మలు ఫ్యాషన్, ఈ గొలుసు ఫ్యాషన్, ఈ నెయిల్ పాలిష్ ఫ్యాషన్, ఈ జాకెట్ ఫ్యాషన్, ఈ పచ్చబొట్టు ఫ్యాషన్, ఇగో ఇది నా ప్యాంటుకుందా కిచెన్ ఇది ఫ్యాషన్, చెడ్డి కిందికుందా ఇది ఫ్యాషన్, ఈ బెల్ట్ ఫ్యాషన్, ఇంకేం మీకు తెలియని ఫ్యాషన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఫ్యాషన్ రా, ఫ్యాషన్ అంటే తెలుసుకోర్రా. చిల్లరతనం అనర్రా, ఇదంతా హిప్ హాప్ తనం అంటారు. ఎప్పుడు చెప్తున్నా హిప్ హాప్ తనం అంటారు. హిప్ హాప్ అంటే కంట్లో పొడుచుకోవాలనిపించేలా బట్టలు వేసుకోవడం కాదండి, అదొక కల్చర్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మోర్ ఓవర్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరికీ ఒక కామన్ ఎనిమీ ఎవడో ఉన్నాడు. వాడేదో తీట పని చేశాడు వీళ్ళందరితో. ఎందుకంటే మీరు ఏ వీడియో అయినా ఎత్తి చూడండి, అందులో వాళ్ళందరూ ఎవరినో తిడుతూ ఉంటారు. ఆడు ఎవడో తెలియదు కానీ తిడుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టి వాడికి ఓపెన్ థ్రెడ్స్ ఇస్తూ ఉంటారు. అందులో ఈదర్ దే ఆర్ లైక్ నువ్వెంతరా నా ముందు, నా ఆతుకు కూడా పనికిరావు నువ్వు అన్నట్టు ఉంటారు. ఆర్ దే ఆర్ లైక్ ఏం బేటే నా వెనకాల బాగా మాట్లాడుతున్నావు అని అనిపించింది నాకు, దమ్ముంటే నా ముందుండి మాట్లాడరా, నా కంటి ముందు ఇట్ట నా కంట్లోని కళ్ళు పెట్టి ఇట్లా పెట్టి మాట్లాడు నువ్వు దమ్ముంటే అని చెప్పని మాట్లాడతారు వాళ్ళు. ఒకప్పుడే అన్నీ చేసి చూసి పక్కన పెట్టినారా బేటే, ఇప్పుడు నువ్వు నన్ను గెలిచేసిన అనుకోకు. నీకు అసలైన ఆట ముందొచ్చే రోజులల్లా చూపిస్తా. నా వెనకాల తప్పుగా మాట్లాడి నాకు దొరకకుండా తిరుగుతున్నావు. ఎడిగోతావురా, మొదలుపెట్టింది నువ్వే, దాన్ని కథం చేసేది మాత్రం నేనే. ఎంట్రా బాబు కొట్టేస్తా పీకేస్తా అని అంటున్నావంట. నువ్వన్నా అనే వాళ్ళే నన్ను మామ అంటారు. అంతేకాకుండా వీళ్ళ జనసంఖ్య ఎంతలా ఉందంటే నేను జస్ట్ ఒక రీల్ బారోగాడికి షేర్ చేశాను అంతే, ఫీడ్ మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇంకా సో నా ఫీడ్ లో ఈ టాపిక్ మీద దొరికిన టాక్సిక్ ఎదవల మీద రియాక్షన్ చేద్దాం కాసేపు. బ్రతుకు మీద ఆశ వదిలిపెట్టి చావు మీద మోజు పెంచుకున్నావునిరా నువ్వు. కాదు నీ కాందాన్ని మొత్తం వచ్చినా నన్ను ఏం బీకలు. ఏంటి సావంటే మోజా నీకు? నువ్వైనా బార్డర్ లో పోరాడే సోల్జర్ వారా? నాటు నిబ్బగడివి. పనికి మాలిన వాళ్ళతో పనికి మాలిన వాటికి పనికి మాలిన గొడవలు పెట్టుకుంటావు నువ్వు. అదంతా కాదు, నువ్వు ఫస్ట్ ముందు ఆ గుట్కా తినడం మాందింగు, సరేనా? నిన్నెట్టాగో ఎవరేం పీకలేరని అంటున్నావు కదా, పుచ్చిపోతే పళ్ళు పీకుతారు కదా, అప్పుడు వచ్చే నొప్పికి ఆటోమేటిక్ గా బతుకు మీద ఆశ పుట్టుకొచ్చేస్తుందిలే అప్పుడు, సరేనా? కాందాన్ అవసరం లేదు, డెంటిస్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. చిమ్మ చీకట్లో చిన్న వెలుగు, నీ గుద్దల్దం ఉంటే నాతో గెలువు. యాటిట్యూడ్ మ్యాట్రిస్. ఆ సింబల్ చూసారా ఎట్లా చూపించాడు మనోడు? అది ఏం చెప్తాం, సాధారణంగా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చదువులు సరిగ్గా నేర్చుకోకపోయినా బూతులు మాత్రం సరిగ్గా నేర్చుకుంటారు. ఈ ఎర్రిపుకి అది కూడా చేయలేకపోయాడు. సో మీరే అర్థం చేసుకోండి మనోడి ఐక్యూ ఏ లెవెల్లో పాతుకుపోయి ఉందో అని. దేనికంటే వీళ్ళు ఇంకేంటి, చిమ్మ చీకట్లో వెలుగు, గుద్దల దమ్ము ఉంటే నీ మీద గెలవాలా?
ఒరేయ్ నీకు ఒక సెకండ్ క్లాస్ పిల్లోడికి ఫైట్ టేబుల్ అప్పచెప్పమని కాంపిటీషన్ పెట్టినా ఆ పిల్లోడే గెలుస్తాడ్రా. అంత లోరా నీ ఐక్యో, నీకు అర్థం కావట్లేదు. అడుపు తిండ్రా ముష్టాదవా. చిన్న చిన్న మ్యాటర్లకి మనం ఎంట్రీ ఇయ్యంరా బేటే. ఒకవేళ మనం ఎంట్రీ ఇచ్చినామంటే నువ్వు అప్పుడే అర్థం చేసుకోవాలి అది చాలా పెద్ద మ్యాటర్ అని. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. వాడు నిన్నేదో అన్నాడు, నీ ఫ్రెండ్ ని ఎవడో ఏదో అన్నాడు, నువ్వు వన్ సైడ్ లవ్ చేస్తున్న అమ్మాయిని ఎవడో జస్ట్ నార్మల్ గా చూశాడు, నీ లోకల్ పొలిటీషియన్ వచ్చి ఏదో హవా దెంగాడు, నీ ఫేవరెట్ హీరోని ఎవడో మీమ్ లో ట్రోల్ చేశాడు. ఇవే కదా నీ దృష్టిలో పెద్ద మ్యాటర్లు అంటే? ఎడ్యుకేషన్, కెరియర్, హెల్త్, ప్రొడక్టివిటీ, గోల్స్, ఇవి కాదు. ఇవి అసలు నీకు మ్యాటరే కాదు. ఇది అసలు ఏమి కాదు నీకు. నీ లైఫ్ లో ఈ మ్యాటర్ కి స్పేస్ టైం కూడా ఇవ్వదలుచుకోలేదు నువ్వు, అంతే కదా? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఇంట్లో ముఖం చూసి సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది. అంటే గుర్తుకున్నాయిగా పాత రోజులు. అవును, నువ్వు మాణిక్యం, నీకు భాష లెవెల్ గతం, నువ్వు చేసే దరిద్రం చూస్తున్నాం మేము ఎర్రి పూకలం. మా జమానేకి ఫిడ్స్ వస్తే కమానేకి. నువ్వు మనిషి పశువాలా? ఇంకా ఇలాంటి ఐడియాలజీ ఉన్నోళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. భూమి మీద భారం ఇలాంటోళ్ళు. సో ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళిపోండి మార్స్ కి. అసలు నీకు నా కంపారిజన్ ఏంది? 10 మంది నా దగ్గరకు వచ్చి మామ అనుడితోటే నా దగ్గర పైసలు లేకపోయినా సరే వాళ్ళకి తాగిపిచ్చి తినిపించి మరి పంపించే గుణం నాది. అరే నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు తాగిపిచ్చి తినిపించడం ఎట్లా చేస్తున్నావు రా? వాళ్ళకి బెల్ట్ షాపులకి బొక్కలు పెడుతున్నావు నువ్వు. సొల్లు దెంగడంలో కూడా కాస్త లాజిక్ ఉండాలిరా, లాజిక్ ఉండాలి. అదే 10 మంది నీకు తెలిసిన వాళ్ళు వస్తా నాది ఇల్లు ఎందుకు వచ్చేది దాచుకుంటా తిరిగే గుణం నీది. ఏమో బ్రో, ఆ 10 మందిలో నీలాంటోళ్ళు ఒక 1/2 డజన్ మంది ఎరుపుకులు ఉండుంటారు కదా, వాళ్ళని అవాయిడ్ చేయడానికి దాక్కుంటున్నాడేమో. హూ నోస్? డూ యూ నో? నో. డూ ఐ నో? నో. బట్ దిస్ ఇస్ అ పాసిబిలిటీ, రైట్? దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వాంటింగ్ టు అవాయిడ్ టాక్సిక్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. తెలుసుకో అది ముందు. ఊరికే నోరెత్తినమంటే జొడగని దెంగడం కాదు. నీకు నా కంపారిజన్ ఏందిరా? ఉచ్చల చేపలు పట్టేలా పుచ్చల్లా చేపలు పట్టడం ఏందిరా రే? రే ఇంత కామెడీగా ఉందేంట్రా ఆ మాట. ఈ డైలాగ్ ఎక్కడైనా వాడదెంగుతాను నేను తర్వాత. రే సిగ్గులేదురా? చిన్న ఉందేమోరా నా ఏజ్, కానీ నాతో ఫైట్ చేస్తావు అంటే నేను నెత్తికి పెడతా డ్యామేజ్. నువ్వు ఇంటికి పెట్టుకొని పోవాలంటున్నా బ్యాండేజ్. పసి పిల్లలు కూడా ప్రాసలు మాట్లాడేస్తున్నారా? ఏం చేస్తాం? జెన్జీ గురించి ఆలోచించి జెన్ ఆల్ఫాని పట్టించుకోవడమే మర్చిపోయాం మనం. సంకనాగిపోతున్నారు వాళ్ళు. ఒరే పిల్లలు రా, అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతుందా? అసలు వీళ్ళు ఇవన్నీ ఎట్లా నేర్చుకుంటున్నారు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ షిట్ మ్యాన్, అండ్ హూ ఇస్ అకౌంటబుల్ ఫర్ దిస్ నాన్ సెన్స్? ఎరా బాబు, 2 రోజులు సోషల్ మీడియాకి గ్యాప్ ఇస్తే డైలాగులు వచ్చేస్తున్నాయంట. నా కొడుకుల్లారా, మళ్ళీ డైలాగులు స్టార్ట్. మీరు నన్ను చూసి అయిపోవాలి, మళ్ళీ మీరు బ్యాక్. స్కూల్లో పద్యాలు అప్పచెప్పినట్టు అప్పచెప్తావేంట్రా డైలాగులు నువ్వు? ఎరా క్రష్ పెన్సిల్ బాక్స్ నుండి అప్సరా పెన్సిల్ దెంగేసి పెద్ద తోపులా ఫీల్ అయిపోతున్నావు నువ్వు. నీ వయసు ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? నువ్వు ఫీల్ అవుతున్న ఫీల్ ఏంది? పిల్లల్లో దేవుడు ఉంటారని అంటారా? ఎక్కడరా దేవుడు? కనిపించట్లేదు నాకు. ఈ వీడియో కనుక నీ క్లాస్ టీచర్ కనుక చూసారనుకో, అదే అప్సరా పెన్సిల్ చెక్కినట్టు నిన్ను చెక్కేస్తారు అదే క్రష్ ముందు. కాబట్టి ఇవి తగ్గించుకుంటే మంచిది. మంచిగా నా పని నేను చేసుకుంటుంటే అట్లాంటాడు ఇట్లాంటాడు అని మాట్లాడకూరి. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక్కొక్క నౌక దిబ్బేవాల్సి వస్తుంది మళ్ళా. ఓకే బ్రో, నీ జోలికి నేను రానులే. నా ఫీల్డ్ లో కూడా నువ్వు రాకు, ఓకేనా ప్లీజ్? నరకానికి బర్త్ కన్ఫర్మ్. నాకు కోసుకుని పకోడీలు చేసి దీని తెంగుతారు నన్ను అక్కడ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మాటలు రాక కాదు, మాట్లాడడం రాక కాదు. ఈ ఎరుపుగ్గలతోటి నాకెందుకు అగ్రిమెంట్ అని లైట్ తీసుకుంటున్నా.
ఏం అగ్రిమెంట్ అక్క మీకు వాళ్ళతో? ఏం అగ్రిమెంట్ ఉంటది? పనికొచ్చే వాటి మీద ఒక్క అగ్రిమెంట్ అనే ఉంటదా మీకు? ఉండదు. ఎందుకుంటాయి? లిటరలీ ఆమె చెప్పిన డైలాగ్ 6 సెకండ్స్ అండ్ చేసిన ఓవర్ యాక్షన్ 23 సెకండ్స్. ఈమెదో ఎడిట్లతో బీజంలతో ఏదో బొంబాస్టిక్ బీభత్సం చేసేసింది గానీ రికార్డ్ చేస్తున్నప్పుడు ఎంత ఆక్వర్డ్ గా ఉండుండిందో నేను మీకు చూపిస్తా. మాటలు రాక కాదు, మాట్లాడడం రాక కాదు. ఈ ఎరుపుగ్గలతోటి నాకెందుకు అగ్రిమెంట్ అని లైట్ తీసుకుంటున్నా. అక్కడ వాకింగ్ చేస్తున్న అంకల్ ఆంటీ కూడా ఏమైనా చూసి అనుకుని ఉండుంటారు, వీళ్ళని చూస్తుంటే ఈ దేశంలో మార్పు కోరుకుంటే మన దినం మనమే రాసుకున్నట్టే, కాబట్టి అన్ని మూసుకుని బిగ్ బాస్ చూద్దాం అందరం. అంతే అంతే, కొన్ని పట్టించుకోకూడదండి. ఇప్పుడు చూడు, జార్ఖండ్ లో ప్రొటెస్ట్ ని ఎవరు ఎట్లా పట్టించుకోవట్లేదు, అలానే రే నీ గొద్దులో దమ్ముంటే దా చూసుకుందాం డైరెక్ట్ గా, అంతేగాని వాళ్ళతో వీళ్ళతో చెప్పి షోర్ ఎందుకు. వీళ్ళ వీడియోలు చూసి బూతులు మాట్లాడాలంటేనే విరక్తి పుడుతుంది. ఎర్రి పూకులోది ఛత్. अगर ताजमहल देखना तो आगरा में आना, और लाल किला देखना तो दिल्ली में आना, और बदमाशी देखनी हो जिला एटा उत्तर प्रदेश में आना. उत्तर बक्कू कहलू गया था. What the fuck is going on here? పేరెంట్స్ పిల్లలకి ఈ వీడియో చూపించి భయపెట్టచ్చు వాళ్ళని, తెలుసా? చూసావా బాబు, ఒకవేళ నువ్వు సరిగ్గా చదువుకోలేదనుకో, రేపు నిన్ను కూడా దేవుడు ఎవల్యూషన్ లో వెనక్కి తీసుకెళ్లిపోయి మళ్ళీ కోతిలా మారుస్తాడు అని. కొట్టుకుందామంటే వచ్చే బ్రో కొట్టుకుందాం, కానీ తర్వాత పోలీస్ స్టేషన్ పరిగెత్తకు, అదే కంప్లైంట్ ఇవ్వడానికి. కొట్టుకోవడం ఏంట్రా నా బొంద? ఇలా అవుట్ ఆఫ్ కాంటాక్ట్ చూసారనుకో ఏందో అనుకుంటారు జనాలు. అయినా నీతో కొట్టుకుంటే ఏమొస్తుందిరా? జోగి జోగి రాసుకుంటే బూడిద రావడం తప్ప అసలు ఎవర్రా మీతో గొడవలు పెట్టుకునేది? ఎవరికి రా మీరు వార్నింగ్లు ఇచ్చేది? ఏ వీడియో చూసినా ప్రతి ఓడి ఎవడో ఒకరిని తిడుతూనే ఉంటారు, మళ్ళీ సెల్ఫ్ ఎలివేషన్లు దిగుతారు. అసలు వీళ్ళని కాదు, వీళ్ళతో పెట్టుకుంటున్న ఆ బోసుడికే కానీ అనాలి. ఎరా పని పాట లేదారా నీకు? బుడదెక్కడ కనిపిస్తే దాని మీద రాయి వేస్తూనే ఉండాలా నువ్వు? నీకొక్కడికే అంటుకుంటే పర్లేదు, నా ఫీడ్కి కూడా అంటుకుంది కదరా చెత్తదవా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మన నెక్స్ట్ Q&A వీడియోకి మీ సబ్మిషన్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్స్ లో మీరు సబ్మిట్ చేయండి ఇన్ వీడియో ఫామ్. వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 11K లైక్స్ గుద్ది తెంగండి మావా, గుద్ది తెంగండి. అలానే వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, అండ్ సర్వే నంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూకుతో ప్యాకాట్ ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ?